ఎక్కువ ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు రోడ్లు వేసిన బాధ్యత ఎక్కువ ఉంది. అంతకుముందు 1964 ఇచ్చిన కాలనీలు కూడా అట్లాగే ఉన్నాయి. నేను రోడ్లు వేసి పైప్ లైన్లు వేసి కరెంట్ వేసుకుంటూ వస్తున్నా. ఈ గ్రామ పంచాయతీలో కాలనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారు మాకు అధిక నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ గ్రామ పంచాయతీలో ఈ హై స్కూల్ సాధన కోసం బిఆర్ మీనా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ గ్రామ సభకి 1900 మే 25వ తారీఖు మే 5వ తారీఖున చంద్రబాబు గారు వచ్చి మనకు అన్ని ఇచ్చారు. వాటర్ ట్యాంకులు 4 ఇచ్చారు, ఈ హై స్కూల్ ఇచ్చారు. కరెంట్ సబ్సిడీకి 9 ఎకరాలు తీసుకుంటే గవర్నమెంట్ సగం రేటు ఇస్తే మిగిలిన సగం రేటు నేను కట్టి తీసుకున్నాను. అంటే గురుకుల ఎస్సీ వచ్చే గురుకుల పాఠశాలకు కూడా నాది 22 ఎకరాలు ల్యాండ్ అమ్మి ఇక్కడ 10 ఎకరాలు ఎస్సీ వచ్చే గురుకుల పాఠశాలకు ల్యాండ్ కొనిచ్చాను. అట్లాగే పశువుల హాస్పిటల్ కానీ పబ్లిక్ హెల్త్ సెంటర్ కానీ 18 ఎకరాలు ఈ ఊరిలో రహదారులకు ఇచ్చిన ఈ ముత్తరాజవాళ్ళని దారి లేదు, చెరువు కట్ట మీద నడిచేవాళ్ళు వాళ్ళందరికీ కూడా దారి సౌకర్యం రహదారి సౌకర్యం నా భూమి ఇవ్వటం కొనివ్వటమే కాకుండా మీటర్ ఎత్తు దారి పోసి అప్పచెప్పారు. కానీ ఎకరం 40 విధులు అమ్మేటప్పుడు 15 ఎకరాలు భూమి అమ్మి నేను వాళ్ళకి రహదారి ఏర్పాటు చేసి పెట్టాను. పశువుల హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా మనుషుల హాస్పిటల్ కూడా ప్రయత్నం చేసి మన లోకేష్ బాబు గారి దగ్గర ఫైల్ వెళ్ళింది. పోయినసారి మన గవర్నమెంట్లో ఆ ఫైల్ 5 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది. మనకు పిఎస్సి మన తెల్లపల్లి కాబట్టి తెల్లపల్లి నుంచి మనకు 12-13 కిలోమీటర్ల ఊరు ఉంది. కంపల్సరిగా మనకు పిఎస్సి శాంక్షన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోయినసారి 5 సంవత్సరాలు గవర్నమెంట్ నిద్రపోయింది. నేను ఫైల్ అలా చేతికి ఇచ్చాను, అయినా చేయలేదు. ఆ ఫైల్ మొత్తం మళ్ళీ ఒక రిపోర్ట్ తీసుకొని ఎమ్మెల్యే గారి ద్వారా లోకేష్ బాబు గారి దగ్గర మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారితో పరిచయం చేసుకొని దాన్ని కంపల్సరిగా నేను ఈ ఊరికి భూమి తీసుకొని పిహెచ్సి కూడా శాంక్షన్ చేసే పని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపడుతున్నాను. ఈ గ్రామంలో చుట్టుపక్కల 20 గ్రామాలు ఉన్నాయి. హాస్పిటల్ సౌకర్యం కలుగుతుంది అన్ని గ్రామాలకు కూడా. అట్లాగే 9 ఎకరాలకి నేను కరెంటు సబ్స్టేషన్ భూమి తీసుకున్నాను. ఆ 9 ఎకరాల్లో ఒక 30 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయబడింది, ఒక 130 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయబడింది. ఇంకా దీనికి ట్రాన్స్ఫారాలు రిపేర్ చేసే కేంద్రానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ దాకా వెళ్లాల్సిన పని లేకుండా ట్రాన్స్ఫారాలు యూనిట్ రిపేర్ చేసే యూనిట్ కూడా ఇక్కడ పెట్టుకుంటే మన 4-5 నియోజకవర్గాలు ఇక్కడ పనికి వస్తుంది. అట్లాగే 440 సబ్స్టేషన్ కూడా మన గొడవలో ఉంది కదా, అట్లాంటి సబ్స్టేషన్ కూడా భూమి సరిపోను తీసుకొని ఉన్నాము. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎరగబడి ఉంది. ఇవన్నీ కూడా వస్తే మనకు ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి 9 ఎకరాల ల్యాండ్ కరెంట్ సబ్స్టేషన్కి ఎక్వైర్ చేయటం, దానికి సగం డబ్బులు నేను గవర్నమెంట్ నుంచి వాళ్ళు సగం ఇస్తే నేను సగం కట్టడం, ఇవన్నీ గ్రామంలో చాలా పనులు చేసి ఉన్నాం. అట్లాగే మెయిన్ పశువుల హాస్పిటల్ వర్షం చినుకు పడితే ఏ చినుకు అయితే పడిందో ఆ చినుకు భూములు హాస్పిటల్ లోపలికి వెళ్తుంది తప్ప బయటికి రావడం లేదు. మెయిన్ హాస్పిటల్ బుక్స్ తడిచిపోతున్నాయి. ఉండటానికి కూడా డాక్టర్ గారు భయంగా ఉన్నాడు, ఎప్పుడు హాస్పిటల్ కూలుతుందా అని చెప్పేసి అదొక దీంతో ఉన్నాడు. ఈ 5 ఏళ్ళు నిద్రపోయారు. అట్లాగే మారమండ చెరువు తూవులు పల్లవ తూవులు 2 కూడా 200 ఎకరం చెరువు. అది 4 ఏళ్ల నుంచి ఇంజన్లు పెట్టి ఎత్తుపోసుకుంటున్నాం. అది పోయేలేదో మన గవర్నమెంట్లో పోయినా నేను ఉమాగారితో చెప్పి 2 తూములు శాంక్షన్ చేయించామని 1.5 కోటి ఇరిగేషన్ వర్కులు తీసుకొచ్చాను. అది పెద్ద లెక్కరోజు కాదు. ఆ రోజు వెంటనే ఇచ్చేసేవాళ్ళు. మన దురదృష్టవశాత్తు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలుగా తూరు 2 పడిపోబట్టి నానా ఇబ్బంది పడిపోతున్నాం. ఈరోజు ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చి ఇప్పుడు మెటీరియల్ వెళ్ళదు. ఈ వర్షాకాలం వెళ్ళిపోగానే ఎంఆర్ఐ గారి ఆధ్వర్యంలో ఆ 2 తూములు 4 చెరువులకి రేకులు కూడా పోయినాయి, తూములు తెరుచుకోవడం లేదు. అవి కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. ఈ సమయంగా మీ అందరితో కలిసి ఈ పంచుకున్నందుకు నా తరఫున హృదయపూర్వక నమస్కారంలో గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసాను. ఈ అవకాశం ఇచ్చిన ఎండో వారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.